గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సార్ ఉన్నారా? అవ్వాలి. గుడ్ ఈవినింగ్. సరే సరే, ఏదో మూడ్లో ఉన్నట్టున్నారు బాగా. పడుతుందా? ఉంటే ఎలా? లాస్ట్ క్లాస్లో ఏం చూసాం మనం? ఇన్కమ్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, అసెట్ ఏంటి, క్యాపిటల్ ఏంటి, లైబిలిటీ ఏంటి, అవన్నీ చూసి వాటికి ఎగ్జాంపుల్స్ కూడా రాసుకున్నాం మనం రెగ్యులర్గా చూసే ఏవేంటి అని. ఇప్పుడు వీటిల్లో కవర్ అవనివి అవేంటనేది చూద్దాం. అకౌంట్స్ హెడ్ సమ్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి సార్ ఇవి అంటే, అకౌంట్స్ని మీరు ట్రెడిషనల్ అప్రోచ్లో చూస్తే 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. అకౌంట్స్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్. ఫస్ట్ వన్ ఏంటి? పర్సనల్ అకౌంట్. సెకండ్ వన్ రియల్ అకౌంట్. థర్డ్ వన్ నామినల్ అకౌంట్. మనం అకౌంట్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు +2లో నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇవే చెప్పుంటారు మీకు. ఫస్ట్ క్లాస్లో చెప్పేస్తారు. మనం 3వ క్లాస్ 4వ క్లాస్ మీకు ఏం చేస్తారు? ఫస్ట్ చెప్తారు ఇవి. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా సార్ అండి అంటే, ఈ 5 పాయింట్స్లో కాకుండా కొన్ని అందులో కవర్ అవుతాయి. ఏంటి సార్ అవి చెప్తారా? ఈ మూడిట్లో ఏవి ఆ 5 పాయింట్స్లో కవర్ అవ్వకుండా ఉండుంటాయి? రియల్ అకౌంట్స్ అంటే ఏంటమ్మా? ఇట్ రిప్రజెంట్స్ అసెట్స్. రియల్ అకౌంట్స్ అంటే ఏంటి? అసెట్స్. మరి నామినల్ అకౌంట్ అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. నామినల్ అకౌంట్ అంటే ఏంటి? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్. పర్సనల్ అకౌంట్స్ కవర్ అయ్యాయా? ఎక్స్పెండిచర్లో నేను పర్సన్ పేరు చెప్పానా? లేదుగా. కొన్ని ఇన్కంలో చెప్పానా పర్సన్ పేరు అని? నాకు ఈ కవర్ అవ్వనివి ఏంటండి అంటే, పర్సనల్ తెలుసుకోవాల్సింది ఏంటి? పర్సనల్ అకౌంట్స్ ఎన్ని టైప్స్? పర్సనల్ అకౌంట్స్ 3 టైప్స్. ఏవేంటి? ఫస్ట్ పర్సన్ మన అందరం ఎవరమ్మా? మనం న్యాచురల్ పర్సన్స్. సెకండ్ వన్ ఆర్టిఫిషియల్. అమ్మా ఆర్టిఫిషియల్ అకౌంట్. థర్డ్ వన్ రిప్రజెంటేటివ్ పర్సన్స్. ఎగ్జాంపుల్స్. న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరమ్మా? ఈ పేరేం పేరమ్మా? ఈ పేరు శివ. న్యాచురల్ పర్సనేగా. రైట్. ఏంటి న్యాచురల్ పర్సన్ అంటే? హ్యూమన్ బీయింగ్స్, నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్సే మనందరం. చెప్పండి మీ పేర్లు చెప్పండి. లైన్లో ఉన్నవాళ్ళు ఏం చెప్పాలి? ఒకళ్ళు
ఓకే. స్రవంతి, బాల, దుర్గా, ప్రణతి, రాజు. అమ్మా ఇది అందరు ఎవరు? హ్యూమన్ బీయింగ్స్. వీళ్ళందరిని ఏమంటాం? న్యాచురల్ పర్సన్స్. మరి ఆర్టిఫిషియల్ అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. ఏంటమ్మా ఆర్టిఫిషియల్? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోస్. ఇదేనా ఆర్టిఫిషియల్ అంటే? సైన్స్లో నేను సైన్స్ కాదు, అకౌంట్స్. అది అకౌంట్స్లో ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే రోబో కాదు. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఎస్టాబ్లిష్డ్ బై ఎస్టాబ్లిష్డ్ ఆర్ క్రియేటెడ్ అండర్ ఆర్ బై ఎనీ యాక్ట్ ఆర్ లా. యాక్ట్ ద్వారా కానీ లా అండర్ లా ద్వారా కానీ ఏదైనా ఆర్గనైజేషన్ ఫామ్ చేస్తే ఏంటమ్మా ఇది? క్రియేట్ చేసావు. ఏం క్రియేట్ చేసావు? ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తే ఏంటమ్మా? ఇప్పుడు టీసీఎస్ ఉందమ్మా. టీసీఎస్ ఏంటది? పర్సనే, కాకపోతే ఆర్టిఫిషియల్ పర్సన్. కంపెనీస్ యాక్ట్ ద్వారా అది ఫామ్ అయింది. టార్గెట్ అకాడమీ ఉందమ్మా. ఏంటిది టార్గెట్ అకాడమీ? పర్సనే, ఆర్టిఫిషియల్ పర్సన్. మరి ఏపీఎస్ఆర్టీసీ ఆర్ టీఎస్ఆర్టీసీ ఏంటమ్మా ఇది? పర్సనే, కాకపోతే స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ అసెంబ్లీలో బిల్లు పెట్టి బిల్లు ద్వారా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. లేదంటే మన బాడీస్ ఏంటమ్మా? ఐసీఎంఏఐ ఏంటివి? పర్సన్సే. ఎలా ఫామ్ అయ్యాయి? పార్లమెంట్లో బిల్స్ పాస్ చేసి ఈ ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేశారు. అండర్ దట్ బిల్ ఇదేమవుతుందమ్మా? యాక్ట్ ప్రకారం ఈ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తాయి. ఇవన్నీ ఏంటండి అంటే ఆర్టిఫిషియల్ పర్సన్. ఒక బిజినెస్ ఇంతవరకు ఓకే. మరి రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే ఇట్ రిప్రజెంట్స్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ఏంటమ్మా? రిప్రజెంట్స్ గ్రూప్ అంటే మనకు తెలిసిన గ్రూపులు. బాయ్స్ అందరూ ఒక గ్రూపా? గర్ల్స్ అందరూ ఒక గ్రూపా? సెగ్రిగేట్ చేస్తున్నామా? డివైడ్ చేస్తున్నామా గ్రూప్? అలాగే అకౌంట్స్లో కూడా డివైడ్ చేయాలి వాళ్ళ నేచర్ని బట్టి. ఎగ్జాంపుల్, డెటార్స్ అంటే ఒక పర్సనా? కాదు. మనకి ఎవరెవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళందరినీ కలిపి, ఎవరెవరి దగ్గర నుంచి మనకు మనీ రావాలో మనకి ఇవ్వాల్సిన వాళ్ళందరినీ కలిపి ఏమంటాం? డెటార్స్ అంటాం. మరి మనం ఇవ్వాల్సి వస్తే మనం ఎంతమందికి ఇవ్వాలి? చాలామంది, 100 మందికి ఇవ్వాలి. ఆ 100 మందిని కలిపి ఏమంటారండి అంటే మనం క్రెడిటార్స్ అంటాం. ఇది ఒక్క పర్సనా? గ్రూప్ ఆఫ్ పర్సన్సా? గ్రూప్ ఆఫ్ పర్సన్. రిప్రజెంటేటివ్ పర్సన్ ఆఫ్. అర్థమైందా? ఎన్ని టైప్స్ అమ్మా పర్సనల్ అకౌంట్స్? ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఏవేంటి అవి? న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరమ్మా? మనం. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఆర్గనైజేషన్స్ విచ్ ఈస్ క్రియేటెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్ అండర్ ఎనీ యాక్ట్ ఆర్ లా. రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్, రిప్రజెంట్స్ గ్రూప్. అసలు ఈ పర్సనల్ అకౌంట్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అకౌంట్స్లో అంటే ఇఫ్ 2 సిచ్యువేషన్స్ అమ్మా. ఫస్ట్ వన్,
if the money is receivable or payable, రిసీవబుల్ అయినా పేయబుల్ అయినా, అండ్ అది కాకుండా, అండ్ వెన్ ద మనీ ఈజ్ సెటిల్డ్, ఏదైతే రిసీవబుల్ పేయబుల్ ఉంటుందో వాటిని నువ్వు పే చేసావు. ఈ టూ సిచ్యువేషన్స్లో మనం పర్సనల్ అకౌంట్స్ని యూజ్ చేయాలి. ఫర్ సపోజ్ నేను నీకు మనీ ఇవ్వాలమ్మా, జనరల్ ఎంట్రీ ఎలా రాస్తా చెప్పు. శివాకి నేను నీ దగ్గర నుంచి నీ మనీ తీసుకున్నా, శివ దగ్గర నుంచి నేను ఏం చేసా, మనీ తీసుకున్నా. మనీ 1 lakh మనీ రిసీవ్డ్ ఫ్రమ్ శివ. ఎంట్రీ ఏం రాస్తాము ఎంఈసీ వాళ్ళు చెప్పండి. శివ నుంచి కదా మనం మనీ తీసుకున్నాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, క్యాష్ అకౌంట్ బిట్ టు శివ అకౌంట్ అని రాస్తా నేను. జస్ట్ వినండి, అది ఎలా రాసామంటే తర్వాత చెప్తా. ఇక్కడ ఏం చేశాను, నేను శివాని యూజ్ చేసా, అంటే పర్సనల్ అకౌంట్ని యూజ్ చేశానా. ఇప్పుడు నేను తీసుకునే అమౌంట్ని శివాకి పే చేశా. ఏం చేసా, శివాకి పే చేశా. అప్పుడు ఎంట్రీ ఏం రాస్తాను నేను, శివ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. మళ్ళీ యూజ్ చేశాను పర్సనల్ అకౌంట్. ఏమో రిసీవ్డ్ అంటే మళ్ళీ ఫ్యూచర్లో నీకు డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ పెయిడ్ అంటే ఇప్పుడు పే చేస్తున్నా, సెటిల్ చేసేస్తున్నా. అసలు ఎప్పుడైనా మనీ రిసీవబుల్ పేయబుల్ ఆర్ ఆ రిసీవబుల్ పేయబుల్ నువ్వు పే చేసేస్తున్నావు, సెటిల్ చేస్తున్నావు. 2 సిచ్యువేషన్స్ వస్తాయి నీకు బుక్స్లో. పర్సనల్ అకౌంట్స్ మనం యూజ్ చేస్తాం. అకౌంట్స్ని గోల్డెన్ రూల్స్ చెప్తారా, పర్సనల్ అకౌంట్స్ గోల్డెన్ రూల్స్. పర్సనల్ అకౌంట్స్ గోల్డెన్ రూల్స్. అప్పటి నుంచి నేర్చుకుంటాం. డెబిట్ ఎవరిని చేయాలి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. గోల్డెన్ రూల్స్ గుర్తుండాలి. పర్సనల్ అకౌంట్స్లో గోల్డెన్ రూల్స్. ఎవరిని డెబిట్ చేయాలి, రిసీవర్ని డెబిట్ చేయాలి. ఎవరిని క్రెడిట్ చేయాలి, గివర్ని క్రెడిట్ చేయాలి. సో గోల్డెన్ రూల్స్ ఈ రెండింటికి కూడా రాసేసుకుందాం. నేను నేర్చుకున్నాంలే అమ్మాయి, అసెట్స్ ఇవన్నీ కవర్ అయిపోయినాయి ఆల్రెడీ. డెబిట్ చేయాలి, క్రెడిట్ చేయాలని చూసాం, బట్ ఇక్కడ రాసాం కాబట్టి ఒకసారి ఇక్కడ రాసుకుందాం గోల్డెన్ రూల్స్. రియల్ అకౌంట్స్ అంటే మన బట్ అసెట్సే. గోల్డెన్ రూల్ చెప్పండి. గోల్డెన్ రూల్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, మనకేం వస్తున్నాయి వాటిని డెబిట్ చేయి. బిల్డింగ్ వస్తుందా, బిల్డింగ్ని డెబిట్ చేయి. ఫర్నిచర్ వస్తుందా, ఫర్నిచర్ని. మరి క్రెడిట్ ఏం చేయాలి, క్రెడిట్ వాట్ గోస్, అంటే మన దగ్గర నుంచి ఏం పోతుంది. ఇప్పుడు బిల్డింగ్ కొన్నావు, ఏం పే చేస్తున్నావు నువ్వు, క్యాష్ పే చేస్తున్నావు. క్యాష్ కూడా అసెట్టేగా, మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఏం చేయాలి, క్యాష్ని క్రెడిట్ చేయాలి. లేదా ఫర్నిచర్ సేల్ చేసావు, మీ దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది, ఫర్నిచర్ వెళ్ళిపోతుంది. ఫర్నిచర్ ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ఇక్కడ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్. మన నామినల్ అకౌంట్స్ డెబిట్ క్రెడిట్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. మరి ఏం క్రెడిట్ చేయాలి, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇన్కమ్ అకౌంట్ ఏముంటుందని చెప్పా, డెబిటా క్రెడిటా, క్రెడిటేగా. ఇక్కడ అదేగా చెప్పాం, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్. ఎక్స్పెండిచర్ ఎక్కడ, డెబిటా క్రెడిటా, డెబిట్. ఇదేగా చెప్తున్నా, ఎక్స్పెన్సెస్ ఏం చేయమన్నాం ఎక్కడైనా,
రిపీట్ చేయమన్నాం, అదే ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా? సో ఏంటమ్మా ఆఫ్ ఫాస్ట్గా 5 మినిట్స్లో రాసేయాలి. 5 మినిట్స్లో సరే ఇదంతా రాసుకోవాలి. ఫాస్ట్గా రాయాలి ఇదంతా 5 మినిట్స్. అమ్మా ఈరోజు లాస్ట్ అమ్మా ఫ్రీ డెమో క్లాసెస్. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఓన్లీ కన్ఫామ్గా జాయిన్ అయిన వాళ్ళని అలౌ చేస్తారు. రేపటి నుంచి జూమ్ లింక్ మారుతుంది. సో మీరు మీ కన్సర్న్ పర్సన్ తోటి సుభ్రష్ మేడంతో సుభ్రష్ మేడం, ప్రభాత్ మేడం, సత్యవతి మేడం, వైష్ణవ్ ఎవరైతే వాళ్ళతోటి మీరు కన్ఫామ్ చేసుకోండి. అడ్మిషన్స్ కన్ఫామ్ చేసుకుంటే వారి నుంచి అలౌ చేస్తారు. ఈ రోజుతోటి ఇంకా ఫ్రీ క్లాసెస్ అయిపోయినాయి. టుడే ఈజ్ ద లాస్ట్ క్లాస్. ఫ్రమ్ టుమారో స్టార్ట్ జనరల్ ఆల్సో. జాయిన్ అయిన వాళ్ళు మెటీరియల్స్ కూడా ఇస్తారు, తీసుకో. కంప్లీటెడా? ఆన్లైన్ వాళ్ళది అయిపోయిందా? అయిందా? మెసేజ్ పెట్టడం అయిపోతే completed.
రిమైనింగ్ వాళ్ళు సరే. ఇప్పుడు మీరు కాలేజీలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు కాలేజీకి వచ్చి మేడం ఏం అడుగుంటారమ్మా మీరు? అడ్మిషన్ గురించి అడుగుంటారా? ఫీజు ఎంత, కోచింగ్ ఫీజు ఎంత, సిఏ ఫౌండేషన్ ఫీజు ఎంత, సిఎంఏ ఫౌండేషన్ ఎంత, సిఎంఏ ఇంటర్ ఎంత, సిఏ ఇంటర్ ఎంత, అలాగే అడుగుంటారుగా. అలా కాకుండా లోపలికి రాగానే బెంచెస్ బాగా ఉన్నాయని చెప్పేసి బెంచ్ ఎంత అమ్ముతారని అడుగుతారు. లేదు ఏసీలు బాగున్నాయని చెప్పి ఏసీ ఇస్తారా, ఏసీ అమ్ముతారని అడుగుతారా? కెమెరా బాగుంది కదా, కెమెరా తీసుకెళ్తాను సార్ నేను జేబులో పెట్టుకుని అడుగుతారా? ల్యాప్టాప్లు తీసుకెళ్తాను అడుగుతారా? ఏమని అడుగుతారు? వచ్చి ఫీజు గురించి అడుగుతారు. ఎందుకమ్మా ఇవన్నీ అడగరు? ఎందుకు అడగరంటే అవన్నీ మేము అమ్మం కాబట్టి, తెలుసుగా విషయం అమ్మమని, అందుకని అడగరు. బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి ఏ క్లాసు చెప్తాను అడుగుతారా? అడగరుగా. ల్యాప్టాప్ అమ్ముతారని అడుగుతారా లేదా? ఎందుకు? మన దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి, మరి మన దగ్గర ఎందుకు అడగలేదు? మీరు ల్యాప్టాప్ కానీ మన పార్షియాలిటీయా అంటే మీకు ఇష్టం లేదా? పార్షియాలిటీ తోటి మీరు ల్యాప్టాప్స్ ఎందుకు ఓన్లీ ఫీజు గురించి అడుగుతారు? కాలేజ్ ఫీజు మేము ప్రొవైడ్ చేసే సర్వీస్ ఏంటమ్మా? క్లాసెస్ చెప్పడం. అందుకని నువ్వు క్లాసుల గురించి అడుగుతావు. ల్యాప్టాప్స్ అంటే నా బిజినెసా? కాదు. మరి బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఎందుకు అడిగావు ల్యాప్టాప్ గురించి? వాళ్ళ బిజినెస్ ఏంటండి అంటే ల్యాప్టాప్ సేల్ చేయటం. వాళ్ళ బిజినెస్ ఏంటండి అంటే ఏసీలు సేల్ చేయటం. వాళ్ళ బిజినెస్ ఏంటండి అంటే టీవీలు సేల్ చేయటం కదా. బజాజ్ ఎలక్ట్రానిక్స్కి ఏంటమ్మా అది? ప్రిన్సిపల్ బిజినెస్. ఏంటది? ప్రిన్సిపల్ బిజినెస్. వాళ్ళ మెయిన్ బిజినెస్ ఎలక్ట్రానిక్స్ని పర్చేజ్ చేయటం, సేల్ చేయటం. అలా వాళ్ళ మెయిన్ బిజినెస్ కోసం ఏదైతే పర్చేజ్ చేస్తారో, ఏదైతే సేల్ చేస్తారో వాటిని ఏమంటారండి అంటే గూడ్స్ అంటాం. ఏమంటాం? గూడ్స్ అంటాం. బజాజ్ ఎలక్ట్రానిక్స్ నాకు ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్, నాకు ఇది ఎసెట్ కింద ట్రీట్ చేస్తా. కానీ బజాజ్ ఎలక్ట్రానిక్స్లో దీన్ని స్టాక్ అంటారు. వాళ్ళు ల్యాప్టాప్స్ అనరు. వాళ్ళు ఏమని రాస్తుంటారు బుక్స్లో అంటే స్టాక్ పర్చేజ్డ్ అంటారు. గూడ్స్ అని పిలుస్తారు. ఎన్ని గూడ్స్ ఉన్నాయని అంటారు. ఎన్ని గూడ్స్ ఉన్నాయని అంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం యూజ్ చేసే ఐటమ్స్, ప్రొడక్ట్స్ ఏవైనా సరే వాళ్ళకి గూడ్స్ అవుతాయి. మరి టార్గెట్ అకాడమీకి గూడ్స్ అంటే మీకు బుక్స్ ఇస్తాంగా, ఆ బుక్స్ అన్ని మేము ఎలా ట్రీట్ చేస్తామంటే ఒక గూడ్స్ లాగా ట్రీట్ చేస్తాం. పిలిచేటప్పుడు ఏమని పిలవాలి? గూడ్స్ అని పిలవాలి. గూడ్స్ వేటికి మాత్రమే యూజ్ చేయాలి సార్ అండి అంటే ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే పర్చేజెస్, సేల్స్, ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ స్టాక్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారండి అంటే గూడ్స్ అంటాం. నాకు నేనైనా ల్యాప్టాపే, బజాజ్ ల్యాప్టాపే, మరి బజాజ్ దగ్గరికి వచ్చేసరికి గూడ్ అంటాం, టార్గెట్ అకాడమీ దగ్గరికి వచ్చేసరికి ల్యాప్టాప్ అంటాం. ఎందుకు సార్ అంటే నా ప్రిన్సిపల్ బిజినెస్ ల్యాప్టాప్స్ కాదు. బజాజ్ ఎలక్ట్రానిక్స్కి ప్రిన్సిపల్ బిజినెస్ ల్యాప్టాప్స్ని సేల్ చేయటం. అందుకని వాళ్ళు గూడ్స్ అని పిలుస్తారు. ఎంత స్టాక్ ఉంది మీరు కావాలంటే అడగండి, మోడల్ ఉన్నాయా స్టాక్ అని అంటే వెళ్తే స్టాక్ రిజిస్టర్ చెక్ చేస్తారు. ల్యాప్టాప్ రిజిస్టర్ చెక్ చేస్తారా? అదే మీ టార్గెట్ అకాడమీకి వచ్చి ల్యాప్టాప్స్ ఎన్ని ఉన్నాయి సార్ మీ దగ్గర అంటే ఎసెట్స్ రిజిస్టర్ ఓపెన్ చేస్తారు. అందులో ల్యాప్టాప్ సెక్షన్లోకి వెళ్తారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్లోకి వెళ్తే వాళ్ళ స్టాక్ రిజిస్టర్ ఓపెన్ చేస్తారు, గూడ్స్ రిజిస్టర్ ఓపెన్ చేస్తారు. డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ప్రిన్సిపల్ బిజినెస్ మార్కెట్ ఆఫ్ బిజినెస్, మెయిన్ బిజినెస్ అనేది ఏమంటాం? గూడ్స్ అంట. మరి ఈ గూడ్స్ని పర్చేజ్ చేస్తే ఏ అకౌంట్లో రాస్తాం సార్ అండి అంటే పర్చేజ్ చేసినప్పుడు పర్చేజెస్ అకౌంట్లో రాస్తాం. అంతేగాని గూడ్స్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేయం. పిలిచేది గూడ్స్ పర్చేజ్డ్ అంటాం, కానీ అకౌంట్ ఓపెన్ చేస్తే పర్చేజ్ చేసినప్పుడు పర్చేజెస్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం. పర్చేజ్ అకౌంట్ ఇవి మాత్రమే రాస్తాం. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఇవి మాత్రమే రాస్తాం.
అసెట్స్ని పర్చేజ్ చేశారు, రాస్తామా పర్చేజ్ అకౌంట్లో? రాయకూడదు. ఓన్లీ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే పర్చేజెస్ మాత్రమే పర్చేజ్ అకౌంట్. మరి వీటిని పర్చేజ్ చేస్తే దాచిపెట్టుకుంటాం, అలాగే లేదుగా కంపల్సరీగా ఏం చేస్తాం? సేల్ చేస్తాంగా. మరి సేల్ చేసినప్పుడు ఏమని రాస్తారు సార్? ఏ సేల్స్ అకౌంట్లో రాస్తాం. ఎందులో రాస్తాం? సేల్స్ అకౌంట్లో. సేమ్ గుడ్స్, సేమ్ ఐటమ్స్ని పర్చేజ్ చేసినప్పుడేమో పర్చేజ్ అకౌంట్లో రాస్తాం, సేల్ చేసేటప్పుడేమో సేల్స్ అకౌంట్లో రాస్తాం. పర్చేజ్ అకౌంటు, సేల్స్ అకౌంటు, వీటికి మాత్రమే, ఏ ట్రాన్సాక్షన్స్ మాత్రమే యూజ్ చేయాలి? మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. అసెట్ని పర్చేజ్ చేస్తాం, అది కూడా పర్చేజే, కానీ అసెట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం, అంతేగాని పర్చేజ్లో రాయం. మా అసెట్ పర్చేజ్ చేయడం మన మెయిన్ బిజినెస్ కాదు, ఇది హెల్ప్ చేయడం కోసం, బిజినెస్ సపోర్ట్ చేయడం కోసం మన మెయిన్ బిజినెస్. గూడ్స్ ఎందుకు కొనుక్కుంటాం? మళ్ళీ సేల్ చేయాలి కాబట్టి కొంటాం. ఆ సిచ్యువేషన్లో పర్చేస్ రాస్తాం. సేల్ చేస్తే ఆబ్వియస్గా పర్చేస్ ఉన్నాయంటే సేల్స్ కూడా ఉంటాయిగా, పర్చేస్ ఉంటే సేల్స్ కూడా ఉంటాయిగా, దట్ మీన్స్ పర్చేజెస్ ఉంటే పర్చేస్ రిటర్న్స్ కూడా ఉంటాయిగా. మరి రిటర్న్స్ చేస్తే ఏం చేస్తారు సార్? పర్చేస్లోకి వెళ్ళి స్ట్రైక్ ఆఫ్ చేసి కొత్త అమౌంట్ రాస్తామా? 1 lakh పర్చేజ్ చేసాం, అందులో 20,000 రిటర్న్ చేస్తున్నాం, స్ట్రైక్ ఆఫ్ చేసి 80,000 అని రాద్దామా? లేదు, పోనీ పర్చేజ్ అకౌంట్లో క్రెడిట్ చేద్దామా? చేయకూడదు. ఏం చేయాలి సార్ అండి అంటే, పర్చేజ్ రిటర్న్స్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. పర్చేజ్ రిటర్న్స్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. సేల్స్ కూడా రిటర్న్స్ ఉంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అని చేయాలి. అదే నువ్వు నీ పర్సనల్ యూస్ కోసం, అదే నీ బిజినెస్ యూస్ కోసం ఏసీ కొనుక్కున్నావు, లాస్ట్లో ఫిట్ చేసావు. ఏసీ కొన్నప్పుడు ఏం రాస్తావు? ఎసెట్ కాబట్టి ఏసీ అకౌంట్ అని ఓపెన్ చేసుకుంటావు. ఎసెట్ కాబట్టి ఏసీ అకౌంట్లో ఏం చేయాలి? డెబిట్ చేయాలి. డెబిట్ చేసుకో. ఏసీ అన్ఫార్చునేట్గా పని చేయట్లా. ఏసీ ఏంటమ్మా? పని చేయట్లా. ఏం చేస్తాను? ఏసీని రిటర్న్ ఇస్తావుగా. రిటర్న్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? రిటర్న్స్ అకౌంట్ ఓపెన్ చేస్తావా? లేదు, డైరెక్ట్గా ఏసీ అకౌంట్కి వెళ్ళిపోయి క్రెడిట్ చేసేస్తావు రిటర్న్ అని చెప్పేసి. అదే పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ అకౌంట్లో రాస్తావు, రిటర్న్ చేస్తే డైరెక్ట్గా పర్చేజ్ అకౌంట్లో క్రెడిట్ చేయకూడదు. ఎందులో రాయాలి సార్? పర్చేజ్ రిటర్న్ సార్ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సేమ్ అలాగే సేల్స్ కూడా. ఓకేనా? ఎప్పుడు వస్తాయమ్మా? ప్రిన్సిపల్ బిజినెస్ కోసం జరిగితే మాత్రమే గూడ్స్ అంటాం. ఆ గూడ్స్ని పర్చేజ్ చేస్తే పర్చేజ్ అకౌంట్లో రాయాలి, రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్లో రాయాలి, సేల్ చేస్తే సేల్స్ అకౌంట్లో రాయాలి, సేల్స్ రిటర్న్స్ జరిగితే సేల్స్ రిటర్న్స్ అకౌంట్లో. రైట్? ఓకేనా? తోటికి రాసుకోండి, తోటికి రాసుకోవాలి. మ్యాథ్స్లో LHS ఈక్వల్ RHS అవుతుందా కదా? సేమ్ అలాగే అకౌంట్స్లో డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ 100% అవ్వాలి. 100%. మరి డెబిట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి రాస్తాం అని అంటే అసెట్స్. డెబిట్ ఏంటి? అసెట్సేగా కదా. అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్. మరి క్రెడిట్ ఏమేం చేస్తాం? ఇన్కమ్స్, లయబిలిటీ,
అండ్ క్యాపిటల్. ఓకేనా? ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ నుంచి థీరమ్స్ నుంచే డెబిట్ ఈజ్ ఈక్వల్ క్రెడిట్ డిఫైన్ చేశారు. డెబిట్ సైడ్ అసెట్స్ రాసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ లైబిలిటీస్ క్యాపిటల్ రాసుకోవాలని చెప్పి డిఫైన్ చేశారు. ఎవరు డిఫైన్ చేశారు ఇదంతా? నేను ఇప్పుడు థీరం చెప్పట్లా. ఎవరు చేశారు? ఇంకా ఏషియోలి ఫాదర్ ఆఫ్ అకౌంట్స్. అందుకని అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్ని డెబిట్ చేస్తాం. అందుకని ఈ 3 డెబిట్ ఈక్వల్ క్రెడిట్ కంపల్సరీగా అవ్వాల్సిందే. అవ్వలేదంటే నీ బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వదు. నువ్వు ఎక్కడనే మిస్టేక్ చేయి, టాలీ అవ్వదు. 100% టాలీ అవ్వదు. తెలియదు. డెబిట్ని 1 lakh రాస్తే దానికి కరస్పాండింగ్ క్రెడిట్ 1 lakh రాయాల్సిందే. రాయకపోతే మిస్టేక్స్ చేస్తా. థీరమ్ని నువ్వు ఫాలో అవ్వట్లా. థీరం ఫాలో అవ్వకపోతే టాలీ అయిద్దా? ఫైనల్గా నువ్వు ఫైనల్ అకౌంట్ చేస్తాక బ్యాలెన్స్ షీట్ అది టాలీ అవ్వదు. ఎక్కడో ఒక్క చోట నువ్వు మిస్టేక్ చేసినావు. ఎక్కడో ఒక చోట డెబిట్ 1,00,000 రూపాయలు రాసి క్రెడిట్ 99,999 రాసావు. ఆ 1 రూపీ డిఫరెన్స్ నీకు బ్యాలెన్స్ షీట్లో తేలిద్ది. ఎక్కడో కంపల్సరీ డిఫరెన్స్ వస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్ ట్రేడింగ్ అకౌంట్ ఏంటమ్మా, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. 1 రూపీ డిఫరెన్స్ వచ్చేస్తుంది. చూసారండి, అంటే ఈ రూల్ ఫాలో అవుతాం. డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్. ఓకేనా? ఇది మీకు ఓవరాల్గా డెబిట్ ఈక్వల్ క్రెడిట్ వచ్చేది. ఇంతకుమించి దీని గురించి తెలుసుకోవాలి అనుకో. ఈ థీరం నుంచి డిఫైన్ చేశారు కాబట్టి అవి చాలు. తోటి రాసుకోండి. డెబిట్ ఈక్వల్ క్రెడిట్ కంపల్సరీగా జరగాలి. మీరు డెబిట్ రాశారంటే కంపల్సరీగా దాని కరస్పాండింగ్ క్రెడిట్ రాయాల్సిందే. ఏదో ఒకటి రాసి వదిలేయకూడదు. దీన్నే ఏమంటాం? డబల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. ఏమంటాం? డబల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. ఓకేనా? క్లియరా? జర్నల్. జర్నల్ అంటే ఏమనుకున్నాం మనం? ఈజ్ ఏ డైరీ బుక్. జర్నల్ ఏం ప్రిపేర్ చేస్తాం? ఎంట్రీస్ రికార్డ్ చేస్తాం. ఇప్పుడు జర్నల్ జర్నల్ బుక్ ఎలా ప్రిపేర్ చేస్తాం? దీనికి ఒక ఫార్మేట్ ఉంటుంది. ఫార్మేట్ అలాగే ఎందుకు రాయాలి సార్? నేను మార్చి రాస్తా. నేను చెప్తే అదే చేయాలి. కొన్ని రూల్స్ని మనం క్వశ్చన్ చేయకూడదు. నిర్మలా సీతారామన్ గారు 12 lakhs వరకు ట్యాక్స్ లేదంటే లేదంతే. ఎందుకు లేదు? నువ్వు క్వశ్చన్ చేసావనుకో కట్టమని చెప్తారు. అడుగుతామా? రూల్స్ని క్వశ్చన్ చేస్తామా? క్వశ్చన్ చేయకూడదు. రూలు ఫార్మేట్ వాళ్ళు డిఫైన్ చేశారు. ఎవరు డిఫైన్ చేశారు అంటే లోకాపేశాలి. అడగడానికి ఆయన ఇప్పుడు లేడు మన దగ్గర, కాబట్టి మనం అడగడానికి ఎవరు లేరు. మీరున్నారు కదా సార్ అంటే మేము ఆయన ఫాలో అవ్వాల్సింది. ఫార్మేట్స్ని క్వశ్చన్ చేయకూడదు. మనకి ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఐసిఏ, ఐసిఎంఏ, లేదంటే ఏసీసీ బాడీస్ ఉంటాయి. వాళ్ళు డిఫైన్ చేస్తారు, ఇలాగే ప్రిపేర్ చేయాలి, ఫార్మేట్ చేయాలి. ఫార్మేట్స్ మన క్వశ్చన్ బేసిక్గా మార్చి రాస్తారు సార్. మార్చి రాయి. ఎందుకు సార్ మరి ఫార్మేట్స్ని ఫిక్స్డ్ వాళ్ళు చేస్తారని అంటే, 2 ఆర్గనైజేషన్స్ కంపేర్ చేయాలని అంటే 2 సేమ్ స్టైల్లో ఉండాలి కదా. నాకు డెబ్యూట్ అంటే అసెట్స్ అయినప్పుడు నీకు డెబ్యూట్ అంటే అసెట్సే అవ్వాలి. నేనేమో డెబ్యూట్ అంటే అసెట్స్ రాసి, నువ్వేమో డెబ్యూట్ అంటే లైబిలిటీస్ రాసావనుకో, నీ బుక్స్ నా బుక్స్ కంపేర్ చేయడానికి కుదురుతుందా? కుదరదుగా. కంపారిజన్ కుదరినప్పుడు స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి 2 కంపెనీస్లో ఏ కంపెనీ బెటరు అని అంటే ఎలా డిసైడ్ చేస్తావు? నువ్వు డిసైడ్ చేయలేవుగా. ఆ కంపారిజన్ కోసం, ఆ కంపారిజన్ సింప్లిఫై చేయడం కోసమే కొన్ని రూల్స్ డిఫైన్ చేస్తారు. ఆ రూల్స్ అన్నీ మనం ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇందులో ఉన్న ఫస్ట్ రూల్, బేసిక్ రూల్ జర్నల్ స్టేట్మెంట్, జర్నల్ ప్రొఫార్మా. ఎలా ప్రిపేర్ చేస్తాం?
సింపుల్ అమ్మ, ఇదేం పెద్ద టిపికల్ ప్రొఫార్మా ఏమీ కాదు. జర్నల్ బుక్ని ఫస్ట్ పేజ్లో మనం ఓపెన్ చేస్తాం, హెడ్డింగ్స్ పెడతాం, ఏమని పెడతాం. ఫస్ట్ కాలం ఏంటండి అంటే డేట్తో స్టార్ట్. ట్రాన్సాక్షన్ జరిగిన ఎంట్రీ రాస్తున్న డేట్, ఏ రోజు ఆ ఎంట్రీ రాస్తున్నాం ఆ డేట్. నెక్స్ట్ పర్టికులర్స్ అంటే ఇక్కడ ఏం రాస్తామంటే పర్టికులర్స్లో జర్నల్ ఎంట్రీ రాస్తాం. ఎలా రాస్తామని చెప్తా. ఈ పర్టికులర్స్లో ఏం రాస్తాం, జర్నల్ ఎంట్రీ రాస్తాం. జర్నల్ ఎంట్రీకి అమౌంట్స్ ఉంటాయిగా, ఇప్పుడు ఏం చెప్పా, డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వాలి కాబట్టి ఆ రెండు ఉండాలి. డెబిట్, మరి ఇదేంటి సార్, ఎల్ఎఫ్ లెడ్జర్ ఫోలియో అంటాం. వదిలేసండి, పక్కన తర్వాత చెప్తా. డెబిట్ ఇది ఫార్మేట్ అమ్మా జర్నల్కి. జర్నల్ ఎలా రాయాలని నేను చెప్తా. ప్రస్తుతానికి ఫార్మేట్ రాసుకోండి. ఫార్మేట్ ఆఫ్ జర్నల్, జస్ట్ ఫార్మేట్ రాసుకోండి సార్. ఫార్మేట్ రాసుకోండి. తర్వాత జర్నల్ ఎంట్రీస్ ఏం రాయం, ఓన్లీ ఫార్మేట్ అంతే. ఫార్మేట్ ఉన్నది డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్, క్రెడిట్. ఫార్మేట్ అయితే ఫిక్స్డ్గా ఉంటుంది. ఐపీఎల్లో బౌండరీ బయట పెడితే 6 ఎందుకు అంటారు, ఏం చేస్తామా, లేదు నేను 4 అంటా పైనుంచి పెడితే అంటే కుదరదు. రూలు, ఐపీఎల్ రూల్ అది. స్టెప్ వెళ్ళి బయటికి వెళ్తే 4 అంటారు. ఎందుకంటారు 4, క్వశ్చన్ చేస్తామా, ఎందుకనేది 4 ఎందుకు అనాలి, క్వశ్చన్ చేస్తామా. వికెట్లు తగిలితే అవుట్ అంటాం, వికెట్లు తగిలితే అవుట్ ఎందుకు అనాలి, 6 ఇవ్వచ్చుగా అంటామా. రూల్స్ క్వశ్చన్ చేస్తామా, చేయకూడదు. రూల్స్ ప్రకారం మనం ఫాలో అవుతూ ఉంటేనే మీకు రిజల్ట్ ఉంటుంది. నాకు నచ్చినట్టు వెళ్తానన్నావు అనుకో అమ్మా, ఫార్మేట్ ఓకేనా. నెక్స్ట్ ఇవా గోల్డ్ గూడ్స్ ఆఫ్ పీస్ 1 lakh per cash. ఇవా purchased goods of rupees 3,000 per cash. ఇవా purchased furniture of 2 lakhs per. శివ బిజినెస్ అని తెలిసిపోయిందిగా, ప్రతిసారి ఇంక శివ మళ్ళీ ఇప్పుడు శివ రాయాల్సిన అవసరం లేదు. అగైన్ సోల్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 3,000 టు పేరేం పరమ్మా, అంటే పేరు రోజు వచ్చే అమ్మాయి పేరు లావణ్య. purchased goods of rupees 30,000. paid
సాలరీస్ ఆఫ్ రూపీస్ 40,000. ఓకేనా? ఇవి ఏంటమ్మా? ఇవి డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్, మన బిజినెస్ జరిగే ట్రాన్సాక్షన్స్. వీటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు జర్నల్లోకి జర్నల్ ఎంట్రీస్లోకి రాయాలి అని అంటే ఫస్ట్ నువ్వేం చేయాలండి అంటే ఫస్ట్ స్టెప్ డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి అంటే ఈచ్ జర్నల్ ఎంట్రీలో మినిమం 2 అకౌంట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2 అకౌంట్స్ ఉంటాయి. ఈచ్ జర్నల్ ఎంట్రీలో మినిమం 2 అకౌంట్స్ ఉంటాయి. మ్యాక్సిమం నేనే ఉండొచ్చు, మినిమం మాత్రం 2 అకౌంట్స్ ఉంటాయి. దాంట్లో ఈచ్ జర్నల్లో మినిమం 2 అకౌంట్స్ ఉంటాయి. ఈచ్ ట్రాన్సాక్షన్లో కూడా 2 అకౌంట్స్ ఉంటాయిగా. ఫస్ట్ నువ్వేం చేయాలండి అంటే అకౌంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఇవి ఏవి అంటే ఫైండ్. దానికంటే ముందు ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఏం అనాలిసిస్ చేయాలి సార్ నువ్వు ట్రాన్సాక్షన్ అంటే? అది క్యాష్ ట్రాన్సాక్షనా, క్రెడిట్ ట్రాన్సాక్షనా? అమ్మా, క్యాష్ ట్రాన్సాక్షనా, క్రెడిట్ ట్రాన్సాక్షనా? ఫస్ట్ నువ్వు దాన్ని చెక్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్ క్యాషా, క్రెడిటా? క్యాష్ అన్నావు అనుకో నీకు క్యాష్ అకౌంట్ వచ్చేస్తుంది. క్రెడిట్ అంటే రిసీవబుల్ ఆర్ పేయబుల్గా పర్సనల్ అకౌంట్. రిసీవబుల్ ఆర్ పేయబుల్ కాబట్టి ఏమొస్తుంది? పర్సనల్ అకౌంట్ వస్తుంది. ఇందాక అదే చెప్పే పర్సనల్ అకౌంట్స్. క్యాష్ అని చెప్తే క్యాష్ అకౌంట్ వచ్చింది. రెండో అకౌంట్ ఎత్తుక్కోవాలి నువ్వు. సో ఫస్ట్ ఏం చేద్దాం మనం? ఇది క్యాష్ ట్రాన్సాక్షనా, క్రెడిట్ ట్రాన్సాక్షనా? ఈ ట్రాన్సాక్షన్ క్యాష్కి జరుగుతుందా, అప్పుకు జరుగుతుందా? క్రెడిట్ అంటే అప్పుకు జరుగుతుందా, క్రెడిట్ జరుగుతుందా? ఫస్ట్ దాన్ని నువ్వు చెక్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫైండింగ్ వెదర్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ క్యాష్ ఆర్ క్రెడిట్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటో చెప్పాలి. క్యాష్ ట్రాన్సాక్షనా, క్రెడిట్ ట్రాన్సాక్షనా? చూసి చెప్పండి అమ్మా. శివా సోల్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 1 lakh ఫర్ క్యాష్. ఏంటమ్మా ఇది? ఎంతమంది క్యాష్ ట్రాన్సాక్షన్? క్యాషేనా? షూరా? లాకా? వెరీ గుడ్. ఏ ట్రాన్సాక్షన్ అమ్మా ఇది? క్యాష్ ట్రాన్సాక్షన్. ఎందుకంటే చెప్పేశారా నీకు క్లియర్గా? ఫర్ క్యాష్ అన్నాడు కదా, ఇది క్యాష్ ట్రాన్సాక్షనే. మరి సెకండ్ది పర్చేజ్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 50,000 ఫర్ క్యాష్. ఏ ట్రాన్సాక్షను? క్యాష్ ట్రాన్సాక్షన్. థర్డ్ వన్ ఇది కూడా సేమ్గా క్యాష్ ట్రాన్సాక్షన్. ఫోర్త్ వన్ క్రెడిట్ ట్రాన్సాక్షనా? క్యాష్ కాదా? ఇక్కడ సోల్డే. ఫస్ట్ సోల్డ్ ఏమో క్యాష్ అన్నావు, సెకండ్ సేల్ చేస్తేనేమో క్రెడిట్ అంటున్నావు. మనకి క్యాష్ అయితే స్పెసిఫిక్గా చెప్పారు ఇప్పటి వరకు. ఇందులో చెప్పారా? లేదు. మీకు నేమ్ ఇచ్చారు. అసంప్షన్స్కి వెళ్ళిపోతాం. నేమ్ ఇచ్చారు, క్యాష్ అని చెప్పలేదు అని అంటే అది ఏమవుతుందండి అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఏమవుతుంది? క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్యాష్ అని చెప్పకుండా నేమ్ ఇచ్చి వదిలేశారు అంటే ఏం ట్రాన్సాక్షన్ అవుద్ది? క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఫిఫ్త్లో పేరు లేదు, క్యాష్ లేదు. క్రెడిట్ అయితే కంపల్సరీగా నేమ్ ఇవ్వాలి. క్రెడిట్ అయితే కంపల్సరీగా నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చారా? ఇవ్వలేదు. మరి క్యాష్ అని చెప్పారా? చెప్పలేదు. డిఫాల్ట్గా మనం ఏం చేయాలి? నేమ్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఏ ట్రాన్సాక్షన్గా ట్రీట్ చేయాలి? క్యాష్ ట్రాన్సాక్షన్గానే ట్రీట్ చేయాలి. వెరీ గుడ్. క్యాష్ ట్రాన్సాక్షన్గానే. మరి థర్డ్ వన్ సిక్స్త్ వన్ క్యాషా, క్రెడిటా? శాలరీస్ని చూడండి అమ్మ, ఇక్కడ పెయిడ్ అన్నారు, చెప్పేశారు మీకు. ఇది క్యాష్ ట్రాన్సాక్షనే. ఏంటంటే క్యాష్ ఇచ్చినట్టే కదా. క్యాష్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ స్టెప్. క్యాషా, క్రెడిటా? సింపుల్గా చూసుకుంటాం అంతే. ఏం చేయాలి? నేమ్ ఇచ్చి వదిలేసారు, ఏం చెప్పలా. ఏమవుద్ది? క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. క్యాష్ అని స్పెసిఫిక్గా చెప్పారు,
క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. నేమ్ లేదు, క్యాష్ అని కూడా చెప్పలేదు, క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఒకవేళ ఇంకొక ట్రాన్సాక్షన్ పర్చేజ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 30,000 ఫ్రమ్ ఇప్పుడు చెప్తే ఆన్సర్ పేరేంటమ్మా మీ పేరు? ఫ్రమ్ G1 ఫర్ క్యాష్. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్. పర్చేజ్ గూడ్స్ ఆఫ్ 30,000 ఫ్రమ్ G1 ఫర్ క్యాష్. క్యాషా క్రెడిటా? నేమ్ ఉంది, కానీ నేమ్ ఉన్నా కూడా మీకు ఫర్ క్యాష్ అని చెప్పేశారుగా. క్యాష్ అని చెప్పినప్పుడు ఇంకా నేమ్తో మనకు సంబంధం లేదు. క్యాష్ అని చెప్పినప్పుడు నేమ్తో మనకి సంబంధం లేదు. ఇది ఏ ట్రాన్సాక్షను? క్యాష్ ట్రాన్సాక్షన్. ఫస్ట్ స్టెప్ మనం చెక్ చేసుకోవాలి, ఫైండ్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఎన్ని అకౌంట్స్ ఉంటాయని చెప్పి ఈచ్ ట్రాన్సాక్షన్లో 2 అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్స్ మనం ఏం చేయాలని అంటే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మీకు చెప్పా, గూడ్స్ని పర్చేజ్ చేసేటప్పుడు ఏ అకౌంట్లో రాస్తామని చెప్పా? పర్చేజ్ అకౌంట్ అని చెప్పారా? ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్లో, సెకండ్ చూడండి, సెకండ్ ట్రాన్సాక్షన్లో మీకు ఏ అకౌంట్స్ ఉన్నాయి చెప్పండి. సెకండ్ దాంట్లో ఒకటి ఇప్పుడే ఫైండ్ అవుట్ చేశారు మీరు, క్యాష్ ట్రాన్సాక్షన్ అని. అంటే క్యాష్ అకౌంట్ ఒకటి వస్తుంది. ఇందా నేర్చుకున్నాం, పర్చేజ్ చేస్తే పర్చేజ్ అకౌంట్లో రాస్తామని. పర్చేజ్ చేస్తే ఒక సేమ్ అలాగే సోల్డ్ గూడ్స్ దగ్గర సేల్ చేసినప్పుడు గూడ్స్ని సేల్ చేస్తే సేల్స్ అకౌంట్లో రాస్తామా? అలాగే సేల్ చేయటంలో మనకి క్యాష్ వచ్చింది, రెండో అకౌంట్ ఏంటంటే వచ్చిన క్యాషే. రెండో అకౌంట్ ఏంటి? ఆ క్యాష్ అకౌంట్. సేమ్ అలాగే థర్డ్ వన్, పర్చేజ్ ఫర్నిచర్ ఆఫ్ రూపీస్ 20,000 ఫర్ క్యాష్. ఇక్కడ ఏ అకౌంట్లో రాస్తాం? ఫర్నిచర్ని పర్చేజ్ చేసాం, పర్చేజ్ అకౌంట్లో రాద్దామా? లేదు, ఫర్నిచర్ అకౌంట్లో రాయాలి. ఫర్నిచర్ ఈజ్ ఎసెట్, ఫర్నిచర్ అకౌంట్లో రాయాలి. మరి రెండో అకౌంట్ క్యాష్ కదా పర్చేజ్ చేసింది నువ్వు, సో క్యాష్ అకౌంట్లో రాయాలి. నెక్స్ట్ వన్, సోల్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 60,000 టు లావణ్య. ఫస్ట్ సేల్ చేసావు కాబట్టి సేల్స్ అకౌంట్ వస్తుంది, సేల్స్ కాబట్టి. మరి రెండోది క్యాష్ పేమెంట్ చేస్తే క్యాష్, లేదంటే పర్సనల్ అకౌంట్ వస్తుంది. పర్సనల్ అకౌంట్ ఏంటమ్మా? లావణ్య అకౌంట్. లావణ్య క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి, క్యాష్ అకౌంట్ లేదంటే పర్సనల్ అకౌంట్ వచ్చింది. తర్వాత అది ఏంటి అసలు, ఆ ట్రాన్సాక్షన్ ఏంటి? సేల్సా, పర్చేజెసా, ఫర్నిచర్ పర్చేజ్ చేసావా, సేల్ చేసావా ఏంటి అనేది చూసుకోవాలి. ఒక అకౌంట్. నెక్స్ట్ దాంట్లో 2 అకౌంట్స్ చెప్పండి. పర్చేజ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 30,000 ఫస్ట్ అకౌంట్. పర్చేజ్ చేసావు కదా గూడ్స్ని, పర్చేజెస్ అకౌంట్ వస్తుంది. క్యాష్ కదా చేసావు, సేమ్ అలాగే. పెయిడ్ శాలరీస్ ఆఫ్ రూపీస్ 40,000 పెయిడ్ కాబట్టి క్యాష్ అకౌంట్ వస్తుంది. మరే అకౌంట్ వస్తుంది? గూడ్స్ కాదు, అది ఏంటమ్మా? ఎక్స్పెండిచర్. శాలరీస్ అనేది ఎక్స్పెండిచర్. ఇక్కడ ఏ అకౌంట్ వస్తుందంటే ఆ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఓపెన్ చేయాలి. శాలరీస్ నిన్న లిస్ట్ అవుట్ చేస్తున్నాముగా, ఆ లిస్ట్లో ఏది వచ్చినా సరే ఆ అకౌంట్ అంతే. నేను లిస్ట్ అవుట్ చేసామా, ఒక క్లాస్ అంతా తీసిన లిస్ట్ అవుట్ చేయడానికి. శాలరీస్ ఏంటమ్మా? ఎక్స్పెండిచర్. శాలరీస్ అయినా ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. మీకు ఏదో ఒకటి ఆ లిస్ట్లో తగులుతుంది. ఆ లిస్ట్లో తగలకపోతే పర్చేజ్ కానీ సేల్ కానీ ఆ 5 వీటిలో ఏదో ఒకటి డివైడ్ అవుతుంది. లైబిలిటీ, అసెట్స్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. అయితే ఏదిలో ఒక డివైడ్ అవుతుంది, ఒక అకౌంట్ వస్తుంది. రెండోది క్యాష్ అకౌంట్ కానీ పర్సనల్ అకౌంట్. మినిమం ఈ 2 అకౌంట్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ గూడ్స్ కాదు, శాలరీస్ కాబట్టి శాలరీస్ అకౌంట్లో రాయాలి. నెక్స్ట్ ఏంటమ్మా?
పర్చేజ్డ్ గూడ్స్, పర్చేజ్డ్ గూడ్స్ కాబట్టి పర్చేజెస్ అకౌంట్, క్యాష్ పర్చేజ్ చేసా కాబట్టి క్యాష్. రెండు అకౌంట్స్లో ఓకేనా. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం క్యాష్ ట్రాన్సాక్షనా క్రెడిట్ ట్రాన్సాక్షన్ చూడాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా, అకౌంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం 2 అకౌంట్స్ ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్ జాగ్రత్తగా చదివి, గూడ్స్ పర్చేజ్ అయితేనేమో పర్చేజ్ అకౌంట్లో, గూడ్స్ సేల్ అయితే సేల్ అకౌంట్లో, సెకండ్ అకౌంట్ వచ్చేసి ప్రతి దాంట్లో క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే క్యాష్ అకౌంట్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే పర్సనల్ అకౌంట్. అదే నువ్వు గూడ్స్ని పర్చేజ్ చేయట్లేదు, అసెట్స్ని పర్చేజ్ చేస్తే అసెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అసెట్స్ని సేల్ చేస్తే ఆ అసెట్ అకౌంట్లోనే రాయాలి. ఓకేనా. ఎక్స్పెండిచర్ పే చేస్తే ఎక్స్పెండిచర్ అకౌంట్లో రాయాలి. ఇన్కమ్ రిసీవ్ అయితే ఇన్కమ్ అకౌంట్లో రాయాలి. సెకండ్ అకౌంట్ కామన్ క్యాష్ కానీ పర్సనల్ కానీ. ఫస్ట్ అకౌంట్ అయితే ఏంటి, ఈ 5 ఏదో ఒకటి ఉంటుంది. అసెట్ కానీ ఉంటుంది, లయబిలిటీస్ కానీ ఉంటాయి, క్యాపిటల్ కానీ ఉంటుంది, లేదంటే ఎక్స్పెండిచర్ ఉంటుంది. 5 ఏదో ఒకటి ఉంటుంది, అదొక అకౌంట్. రెండో అకౌంట్ క్యాష్ అయితే క్యాష్, క్రెడిట్ అయితే పర్సనల్. ఓకేనా. ఏ ట్రాన్సాక్షన్ ఇచ్చినా డివైడ్ చేయగలుగుతారా? ఫస్ట్ అది క్యాష్ క్రెడిట్ చెక్ చేయగలుగుతామా? ఎగ్జాంపుల్ రాసుకోండి. టుమారో మనం ఎగ్జాంపుల్కి ఏం చేద్దాం, జర్నల్ ఎంట్రీస్ రాద్దాం. టుమారో నేను జర్నల్ ఎంట్రీస్ చెప్తా, రాసుకోండి ఎగ్జాంపుల్ ఒకటి ఫాస్ట్గా. జర్నల్ ఎంట్రీస్ చెప్తా. రాసుకోవాలి. ఈ సమ్మకే నేను జర్నల్ ఎంట్రీస్ చెప్తా, ఎంట్రీస్ రాపిస్తా. మరో క్లాస్ మిస్ అవద్దమ్మా, జర్నల్ ఎంట్రీ స్టార్ట్ చేస్తాయి కాబట్టి. జర్నల్ వచ్చిందంటే ఫైనల్ అకౌంట్స్ వరకు వచ్చేసినాయి. జర్నల్ రాలేదంటే మాత్రం అకౌంట్స్ బ్లాంక్ అయిపోతుంది. జర్నల్ రాయడమే చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో జర్నలే చెప్పుకుంటాం మనం. ఈవెన్ ఫైనల్ అకౌంట్స్ చెప్పేటప్పుడు కూడా జర్నల్ని రిఫర్ చేస్తాం. జర్నల్ వచ్చిందంటే ఫైనల్ అకౌంట్స్ పోస్టింగ్ వచ్చింది. జర్నల్ రాకపోతే ఏది రాదు అకౌంట్. మోస్ట్ ఇంపార్టెంట్. మరో క్లాస్ మిస్. బాయ్ నైట్.